కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. దాని తర్వాత అక్కడ నుంచి మేము బతుకమ్మ దగ్గరికి, వేస్తంబాల గుడి దగ్గరికి వెళ్ళి మొత్తం అఫీషియల్స్తో సహా, లోకల్గా వచ్చినటువంటి మహిళలతో సహా, అక్కడ సిటీలో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక సామూహికంగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ చేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన. అంటే జనరల్గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి చిన్నప్పటి నుంచి బతుకమ్మతోటి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? చిన్నప్పుడు అంటే మాది వేరు. ఎందుకు అంటే మేము సెలవులు వచ్చాయంటే గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే వాళ్ళము. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే మా అమ్మ వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, 7. అందరికి ఒక్కొక్కరికి 5, 7 అట్లా పిల్లలు. మొత్తం మేము అందరం కలిసి దాదాపు ఒక 30 మంది వరకు ఉండేవాళ్ళము. 30 మంది కూడా సెలవులు అన్ని రోజులు కూడా అక్కడే ఉండేవాళ్ళము. పండగ ముందెళ్ళి పండగ అయిపోయే వరకు వచ్చేవాళ్ళము. బొడ్డెమ్మ మొదలవుతుంది ఫస్ట్ 9 రోజుల ముందు. బతుకమ్మ అమావాస్య కంటే ముందు బొడ్డెమ్మను ఆడతారు 9 రోజులు. ఎవరో ఒక పెద్దవాళ్ళ ఇంట్లో బొడ్డెమ్మను, మీకు తెలుసు కదా, మట్టితో చేస్తారు. చేసి ఆ రోజు బొడ్డెమ్మ దగ్గరికి వెళ్ళి బొడ్డెమ్మ చుట్టూ కూడా ఆటలాడి పాటలు పాడుకుంటూ మళ్ళీ బతుకమ్మ కూడా స్టార్ట్ చేసేవాళ్ళం. బతుకమ్మ కూడా వెళ్ళేటప్పుడు ఏం మామూలుగానే వెళ్ళే వాళ్ళం, కానీ అక్కడ వెళ్ళినాక వాళ్ళు దాన్ని ఏదైతే నీళ్ళల్లో వదిలిపెట్టినాక మళ్ళీ అది చేస్తారు కదా, మన గౌరమ్మ పాటలు పాడి మళ్ళీ వచ్చుకుంటూ ఏం చేసేవాళ్ళంటే 2 గ్రూపులుగా విడిపోయేవాళ్ళు. ఒకరు అమ్మాయి తరఫు, ఒకరు అబ్బాయి తరఫు. అయితే వాళ్ళు మాట్లాడుకోవడం అన్నట్టు, ఏమిత్తువే గౌరమ్మ ఏమిత్తువే అని చెప్పేసి పిల్లగానోళ్ళ తరఫు, పువ్విత్తును కాయెత్తును అనుకుంటే వీళ్ళు అమ్మాయి వాళ్ళ తరఫు. అట్లా వాళ్ళు ఒక పెళ్లి సంబంధం మాట్లాడుతున్నట్టుగా రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇంకా ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండేది అన్నట్టు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, వదిలేస్తారో వెళ్ళిపోతారు ఎటోళ్ళట్టు, కానీ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు ప్రత్యేకత ఉండేది. అది ఆ సంబరాలు వేరే ఉండేటివి. రాను ఏంటంటే కొంత ఏదో ఆడాలి అన్నట్లుగా ఆడము. మనకు విదేశాలలో కూడా చాలా మంది అసలు మానేశారు మధ్యలో. ఆ మధ్య కాలంలో కంప్లీట్గా పండుగలు కూడా చేసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన అందరికీ కూడా ఒక ఉత్సాహం, ఒక అవేర్నెస్ అనేసి వచ్చింది అన్నట్టు. అంటే మన సాంప్రదాయాలను మనం నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందున్న ఫారినర్స్ పిల్లలకి తెలుగు వచ్చేది కాదు. ఈసారి ప్రతి ఒక్కరికి తెలుగు వస్తుంది. ఎందుకంటే మన భాషను గౌరవించాలి, మన సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించాలి అని చెప్పేసి ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళు పిల్లలను అంటే తెలుగు వచ్చే విధంగా, అదేవిధంగా మన పండగల ప్రత్యేకత అనేది తెలుసుకుంటూ వాళ్ళు కూడా ఒక వీకెండ్స్లో కార్యక్రమాలు పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు మన దగ్గర ఎట్లాగూ చేస్తారు కాబట్టి ఈ బతుకమ్మ అనేది ఎప్పుడు కూడా అది అంటే ఇంకా రోజు పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా తరగదు. కాబట్టి ఇదో పండుగ అంటే ప్రత్యేకత మనందరికీ, మహిళలకి. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి వయసుతో సంబంధం లేకుండా వచ్చి ఆడుకునేటువంటి ఆట ఇది, ఓ పండగ ఇది. మళ్ళా మనం అందరి పూలతోటేమో దేవుణ్ణి పూజిస్తాము, కానీ పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ. తీరొక్క పువ్వుతోటి పోటీ పడి నా బతుకమ్మ మంచిగా ఉండాలి, నా బతుకమ్మ మంచిగా ఉండాలి అని మనము పోటీ పడి పేర్చి వెళ్తాం. అక్కడికి వెళ్ళి చాలా సంబరాలతోటి ఆ పాటలలో కూడా ఏంటి అంటే మహిళల యొక్క బాధలు, వాళ్ళ అత్తగారిళ్ళలో కానీ వాళ్ళు అనుభవిస్తున్న అవి కానీ వాటిని వల్లే వేసుకుంటూ పాడతారు అన్నట్టు. దాంతో వాళ్ళ కొంత మనసులోంచి బాధను తగ్గించేది. అంటే అందరికీ ఉంటాయని కాదు, కానీ అది రాసిన వాళ్ళు అట్లా రాశారు, ఆ పాటలు అట్లా పాడతారు అన్నట్టు. పాడతారు. ఒక అన్న ఒక చెల్లె దగ్గరికి వస్తాడు, అది నాకు పాట సరిగ్గా గుర్తుకు లేదు. ఆ వచ్చే వరకు చెల్లె ఏదో పని చేస్తూ ఉంటే తన ఎన్ను చూడంగానే కళ్ళల్లో నీళ్లు తీసుకుంటుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఇక ఆమె బాధ చెప్పుకుంటుంది అన్నట్టు. అంటే అత్త తల్లిగారింటికి కూడా ఆమెను పండక్కి పంపించే పరిస్థితి ఉండదు అన్నట్టు. భర్త దగ్గరికి పోతే అత్తను అడుగు, అత్త దగ్గరికి పోతే మామను అడుగు, మామ దగ్గరికి పోతే వాళ్ళని అడుగు అని ఇట్లా ఉంటది ఆ పాట. అంటే అటువంటి పరిస్థితులు ఉండే వాటిని బట్టి కూడా ఆ రోజు మనకు పాటలు రచించారు. ఇప్పుడు కొన్ని పాటలు చూస్తే అవే ఉంటాయి అన్నట్టు, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళకు ఎక్స్పీరియన్సెస్ అవి ఉంటాయి. అంటే ఇది ఏదైనా కూడా మొత్తంగా ఈ యొక్క మహిళల యొక్క మానసిక, శారీరక, అదేవిధంగా సంతోషానికి సంబంధించినటువంటి పండగ అని చెప్పక తప్పదు. మీరు చిన్నప్పటి నుంచి పాడిన ఒక మంచి బతుకమ్మ పాట ఒక 2 లైన్లు సార్. నాకు మామూలుగా అంటే గుర్తుండవు, నాకు ఇష్టమే పాటలు అంటే కూడా.
శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమైపోవునమ్మ, గౌరమ్మ చిత్రమైపోవునమ్మ. భారతీ సతివయ్యు బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాలివై, పరగ శ్రీలక్ష్మివయ్యు గౌరమ్మ భార్యవైతి విహరునికి. కానీ సురేఖ గారు, మీ నేపథ్యం చూస్తే ఉద్యమాల నుంచే వచ్చిన నేపథ్యం కదా. అప్పుడు ఉద్యమ పాటలు కూడా బతుకమ్మ పాటలుగా పాడేవాళ్ళు కదా, మీరు కూడా అలా పాడిన రోజులు ఉన్నాయి? లేదండి, కానీ నేను మీరు ఉద్యమంలో వినేవాళ్ళా? లేను. మా హస్బెండ్ ఉన్నారు. మా ఆయనతో అంటే పెళ్ళైనాక కానీ అప్పటికే ఆయన మానేశారు. కాబట్టి నాకు అవి ఆ పక్క కానీ తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఉద్యమ పాటలు కూడా బతుకమ్మ సాయుధ పోరాటం సమయంలో కానీ అనేక సందర్భాల్లో ప్రశ్నించిన రోజులు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ గారు అంటేనే ఒక బ్రాండ్. ఫస్ట్ నుంచి కూడా చాలా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మీరు ఏదైనా కానీ ప్రశ్నిస్తారు ఉంటారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారు. మీ టైంలో అయితే దాదాపు మహిళా మంత్రులు హైయెస్ట్ ఉన్న ప్రభుత్వంలో మీరు ఉన్నారు. 6 మంత్రులు ఉన్నారు, అంతకు ముందు కూడా ఉన్నారు. కానీ కవిత వచ్చినాకే బతుకమ్మన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా వచ్చి అందరు కూడా మళ్ళీ బతుకమ్మలు పట్టుకున్నారు. అంతకు ముందు అంతా సంస్కృతి మరుగున పడిపోయింది అంటారు. నేను చెప్పాలా, ఇప్పుడు బతుకమ్మ అంటే కోలాటము, చప్పట్లు, ఇట్లా జంట కోలాటం అనేస్తారు, ఇట్లా తిరుగుతా, అట్లాంటి వాటితోటి పాటలు పాడుకుంటూ చేసేవాళ్ళు. ఈ రోజు పూర్తిగా వెస్టర్న్ కల్చర్, డీజే కల్చర్. పాటలు కూడా డీజే స్టైల్లో ఉంటున్నాయి, ఆ ఆటలు కూడా డీజే స్టైల్లో ఉంటున్నాయి. అంటే ఏజ్ తో సంబంధం లేకుండా స్టూడెంట్సే కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఈరోజు డీజేలు పెట్టుకొని డాన్స్లు వేస్తున్నారు లిటరల్ గా. అంటే మొత్తంగా బతుకమ్మ సంస్కృతిని తిరగరాసింది ఆమె. అసలు ఉండాల్సిన బతుకమ్మ ఈరోజు లేదు, బతుకమ్మ ఆట అనేది లేదు. అది సాంప్రదాయబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమం. కానీ ఇది ఎట్లా అంటే ఫోక్ సాంగ్స్ కు కానీ ఎగిరినట్టు, వెస్టర్న్ సాంగ్స్ కు కానీ ఎగిరినట్టుగా ఆ డాన్సులు వేయడం అనేది అది చాలా బాధాకరం. బతుకమ్మని ఎవరు మర్చిపోలేదండి, ఈమె గుర్తు చేయడానికి. బతుకమ్మ పండుగ అనేది కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఆమె దీనికి ఏంటంటే అడిషనల్ గా ఈ డీజే డాన్సులు ఒక్కటి నేర్పించింది. అది ప్రపంచవ్యాప్తంగా కోలాటాలు అవన్నీ మర్చిపోయి డీజే డాన్సులు ఒక్కటి నేర్చుకున్నారు. దానికి పేటెంట్ కవిత అని చెప్పగలుగుతాను నేను. ఇక జనరల్గా బతుకమ్మ సందర్భంగా, బతుకమ్మ అంటేనే ఆడబిడ్డ బతుకు కోసము లేదా సమాజం బతుకు కోరే బతుకమ్మ పండగ. బతుకమ్మ సందర్భంగా ఏంటంటే ప్రభుత్వ నినాదం ఏంటి ఈసారి? ప్రభుత్వం అని అంటే ఇదే చెప్తుంది, ఇదే ఫస్ట్ రెండో బతుకమ్మ. మొదటిసారి మనం మామూలుగానే వాళ్ళు ఆడుకున్నారు. అంటే అందరికీ కూడా నేను కార్పొరేషన్ వరంగల్, మేము కలెక్టర్లను, కమిషనర్ని అందరినీ కూర్చోబెట్టి ఎక్కడెక్కడైతే ఆడతారో అక్కడ అన్ని రకాల సౌకర్యాలు మహిళలకు కల్పించాలి. శాంతి భద్రతలు అంటే ఎక్కువ జ్యువెలరీ పెట్టుకొని వస్తారు. జ్యువెలరీ పెట్టుకొని వచ్చినప్పుడు మహిళా కానిస్టేబుల్లను, మామూలుగా వీళ్ళను కానిస్టేబుల్స్ను సెక్యూరిటీ పెట్టడము, అక్కడ మనకు 198 అంబులెన్స్లు అట్లాంటివి పెట్టడము, అన్ని వాటర్ సప్లై చేయడము, చిన్నపిల్లలు తప్పిపోకుండా దానికి ఒక కౌంటర్ పెట్టడము, అట్లాంటివన్నీ కూడా మా ప్రభుత్వం తరఫున మేము లైటింగ్ అరేంజ్మెంట్స్, కొంతమంది గుళ్ళ ముందు ఆడుకుంటారు, లైటింగ్ అరేంజ్మెంట్స్ చేయడము, మైక్ సిస్టమ్, మంచి మైక్ సిస్టమ్ కూడా మనకి వాయిస్ మంచిగా వచ్చేటట్టు. ప్లస్ మేమేం చేసామంటే పెన్ డ్రైవ్స్ లో మంచి మంచి పాటలు వాళ్ళు పెట్టుకున్నవి ఏవైతే అంటే కొన్ని అయితే అసలు వినపడవు, అర్థం కావాలన్నట్టు ఏదో వేసేసుకుంటారు. అట్లా కాకుండా పెన్ డ్రైవ్ లో మీరు మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి అన్ని ప్రాంతాలకు కూడా పంపించండి అని చెప్పడము. అదేవిధంగా ఏ రోజు ఆడిందో ఆ రోజు తీసేసేయాలి అక్కడ నుంచి. మళ్ళీ తెల్లారొచ్చి మళ్ళీ గుడి ముందు ఆడుకోవాలంటే గుడి అక్కడ క్లీన్గా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కార్యక్రమాలు. అవన్నీ కూడా మేము మా వరంగల్లో మేము ఆదేశాలు ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుంచి కలెక్టర్స్కి కానీ, కమిషనర్స్కి కానీ, సిపిస్కి కానీ సర్క్యులర్స్ వెళ్తాయి తప్పకుండా, వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండదు. ఎందుకంటే క్రౌడ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అంటే ఇప్పుడు మీరు పద్మాక్షమ్మ గుట్టకు ఒకసారి వచ్చారనుకోండి, అసలు మనుషులే తప్పితే ఏమీ కనపడదు అక్కడ. ఇట్లా మనుషులు ఇట్లా ఒక వరదలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఫారినర్స్ కూడా చాలా మంది పద్మాక్షమ్మ గుట్ట దగ్గరికి షూట్ చేసుకోవడానికి వస్తారు. అది చాలా బాగుంటది అక్కడ. కాబట్టి మా వరంగల్ అసలు మొత్తం కలకలలు ఆడిపోతుంది. ఎక్కడ చూసినా కూడా అన్ని వన్ వే పెట్టేస్తారు, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడెక్కడ ఆడుతున్నారో అక్కడెక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా
మంచి బందోబస్తు చేసి మంచి వాళ్ళకి అంటే హ్యాపీగా ఆడుకొని వెళ్ళేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జనరల్గా మీరు అన్నారు ఆడబిడ్డల కష్టాలు, ఇళ్లలో ఉన్న సమస్యలు అవి కూడా అక్కడ బతుకమ్మ పాటలుగా పాడుకుంటారు, ఒకళ్ళకొకళ్ళ పాటల రూపంలో బాధను వెళ్ళగక్కుంటారు. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షానికి సంబంధించి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల్ని వాళ్ళు బతుకమ్మ రూపంలో కొత్తగా పాటలు తీసుకొచ్చారు. 6 గ్యారెంటీలు అమలు కావట్లేదంటూ బతుకమ్మ అన్ని 6 గ్యారెంటీలన్నీ గుర్తు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతున్నారు. దాన్ని ప్రభుత్వం ఎలా చేస్తుంది? కళ్ళున్నా చూడని